కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతా ఉంది. పరిపాలన ఎలా ఉంది మీ దృష్టిలో? పరిపాలన అంత నాణ్యతగా లేదు. అది పథకాలు ఏమి చెప్పని కరెక్ట్గా చేయట్లేదు. నాణ్యతగా లేదని చెప్పంటున్నారు. అంటే ఓన్లీ పథకాల విషయంలో నాణ్యత లేదా, లేకపోతే ఇంకా వేరే వేరే విషయాల్లో నాణ్యత లేదా? అన్ని పథకాలు ఏవి కరెక్ట్గా లేదు కదా. సంవత్సరం నుంచి పథకాలు ఏదో మొన్న ఈ మధ్య ఇచ్చారు కొన్ని పథకాలు. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. మరి ఎప్పుడు చేస్తారో ఏం తెలియదు. అది మీరు పథకాలు ఒక్క దాంట్లోనేనా మీకు ఇదవుతా ఉంది? ఇంకా వేరే అంశాలు ఏం లేవా? వేరే అంశాలు అంటే ఏం కావాలి మీకు ఉంటాయి కదా ఇంకా వేరే వేరే ఏమైనా? అవి కొన్ని జరుగుతున్నాయిలేండి. కొన్ని జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి అవి? ఆ కొన్ని సచివాలయాల వాటిలో జరుగుతున్నాయి, బాగానే ఉంది. పథకాలు మాత్రం అమలు జరగట్లేదు. మొన్న తల్లికి వందనం పడ్డాయి కదా, డబ్బులు పడ్డాయి మీకు? కొంతమంది పడ్డాయి, కొంతమంది పడలా. మీ ఇంట్లో ఉన్నారా పిల్లలు చదువుకునే వాళ్ళు? మా ఇంట్లో ఉన్నారు. పడ్డాయా డబ్బులు? మాకు రాలా. ఎందుకు రాలా? ఎందుకు అంటే మా వాళ్ళు అంగన్వాడీ టీచర్లే. అది ప్లస్ ఏంటంటే అది గవర్నమెంట్ ఎంప్లాయ్ పడింది, అందుకని రాలా. ఇంకా ఏమైనా ఉన్నాయండి పథకాలు? ఇప్పుడు చెప్పారు అన్నదాత సుఖీభవ రేపు మాపు అని చెప్పి అంటున్నారు. పెద్దాకలా డిలే చేసుకుంటా వస్తున్నారు. మరి రైతుల్లో ఏముంది? మరి అసంతృప్తి ఉందా? మరి రైతుల్లో పూర్తిగా అసంతృప్తి ఉంది. అసంతృప్తి బాగా ఉంది. రైతుల్లో ఉంది, ఆడవాళ్ళలో ఉంది. నిరుద్యోగ వృద్ధి లేదు. మరి సంవత్సరానికి 18,000 ఇస్తా అన్నాడు, అయ్యి లేదు. 18,000? 18,000 అన్నారు. మహిళలకి 1,500 నెల కాడికి అది రాలేదు ఇంకా. అది ఎప్పటికి ఇస్తారు. ఫ్రీ బస్సు రేపు ఆగస్టు నుంచి అంటున్నారు, అదైనా అమలైద్ది అంటారా? చూద్దాం, వేసి వస్తామేగా. ఇప్పుడు సంవత్సరం అయిపోయినాక అమ్మవారి తల్లి వందనం వేశారు, అది కూడా మరి ఇప్పుడు కదా చూద్దాం. గ్యాస్ డబ్బులు పూర్తిగా రావట్లేదు, అందరికి రావట్లా. మీకు పడ్డాయి అసలు? ఒకటేనా? నాకు అసలు రాలా డబ్బులు, గ్యాస్ డబ్బులు రాలా. ఎందుకు రాలా? ఇల్లు ఏమైనా సంప్రదించారా మీరు ఎక్కడైనా? అడిగితే వస్తాయి అంటున్నారు, అంతే. వస్తాయని చెప్పన్నారు. ఏందో ప్రాబ్లం చెప్పలా. ఎక్కడికి వెళ్ళారు మీరు? అది గ్యాస్ ఆఫీస్. గ్యాస్ దగ్గరికి వెళ్ళారు, డిపోకి. వాళ్ళు ఏం చెప్పలేదు. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేసినట్ట, ఈయన బాగా చేస్తున్నట్ట? గత ప్రభుత్వంలో పరిపాలన బాగానే ఉంది, అన్ని పథకాలు వచ్చినాయి. మరి ఈ పథకాల్లో ఈ ప్రభుత్వంలో మరి పథకాలు పూర్తిగా అమలు కాలేదు కదా ఇంకా. అదే విషయం. అంటే ఓన్లీ మీరు ఎటు మాట్లాడినా కానీ పథకాల చుట్టూ మాట్లాడుతుంది, ఇంకా వేరే మాట్లాడరా మీరు? మీరు ఏం కావాలి సబ్జెక్ట్ అంటే చెబుతాను. పథకాలే ముఖ్యమా, ఇంకా వేరే ముఖ్యం కాదా? కూడా ముఖ్యమే. పరిపాలన ప్రజలకి అనుకూలంగా, ప్రజల అవసరాలు తీర్చడానికి నాయకులు ఉండాలి. సరే, మీరు చెప్పినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు అమలు చేశారు, ఎందుకు ఓడిపోయినట్టు? జగన్మోహన్ రెడ్డి కేవలం ఓడిపోలేదు కదా, ఈవీఎంలు ట్యాంపరింగ్ అంతా. ట్యాంపరింగ్ అంటారా? మరి టీడీపీ వాళ్ళు చెప్తున్నట్టు మరి గతంలో 150 ఓట్లు ఎలా వచ్చినాయి, మరి అది ట్యాంపరింగ్ కాదా? అని జనాలు ఉదయాలు తెలుసు కదా, జనాలు తెలుసు కదా అది ఏం జరిగింది అనేది. కూడా ఏమో జనాల హృదయాలు తెలిసాము ఇప్పుడు కూడా. అదే అనుకోండి, చెప్పేమంది. సరే, మన పల్నాడు పర్యటన జరిగింది తెలుసుగా. దాంట్లో జరిగింది, సింగయ్య గారు మృతి చెందారు కదా, దాని పట్ల అనేక ఆరోపణలు వస్తున్నాయి, అటు టీడీపీ వాళ్ళు కావచ్చు, వైసీపీ వాళ్ళు కావచ్చు. మీ వర్షన్ ఏంటి? మీ దృష్టిలో ఎలా చూడొచ్చు దాన్ని? మా దృష్టిలో అయితే వాస్తవంగా అది కాదని చెప్పి నిపుణులు కూడా చెప్పారు కదా, అది కరెక్ట్ కాదు, అది జరగలేదు అంటున్నారు. నేను అదే నమ్ముతున్నాను. అసలు నిజంగా అది జరిగింది అనుకుందాం, జరిగితే అది ఎవరు తప్పిదమైంది? జగన్ తప్పిదమైందా, లేకపోతే ప్రభుత్వ తప్పిదమైందా? అది జగన్ తప్పిదం ఎట్టవుతుంది? ఇప్పుడు డ్రైవర్ ఉన్నాడు, డ్రైవర్ని అరెస్ట్ చేసి లోన్ పెట్టాలి కదా. నువ్వు బస్సులో వెళ్తున్నావు, బస్సులో మొత్తాన్ని అరెస్ట్ చేయలేవుగా. అంటే జగన్మోహన్ రెడ్డి పర్యటనలోకి ఇంతమంది జనాలు వస్తుంటాం కానీ సెక్యూరిటీ ఎందుకు ఇవ్వనుంది? మరి ఎవరు పరిపాలన వస్తారు జనం, ఇప్పుడు వాళ్ళు ఇచ్చినప్పుడు వస్తారు కదా జనం. సెక్యూరిటీ ప్రతి ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం ఎవరైనా ఇవ్వాల్సిందే. అది గతంలో ఇచ్చారా? మరి గతంలో కూడా ఇవ్వలేదు కదా, వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు. అది టీడీపీ వాళ్ళు చెప్పే వాదన ఏంటంటే, గతంలో ఓదార్పు యాత్రలు చేసినప్పుడు సొంత డబ్బులు పెట్టుకొని సెక్యూరిటీని పెట్టుకొని తిరిగారు కదా, ఇప్పుడు అలానే పెట్టుకొని తిరగచ్చు కదా అని చెప్పి అంటున్నారు కొంతమంది. పర్మిషన్ ఇవ్వట్లేదు. నీ కాడికి నువ్వు డబ్బులు పెట్టి తినే కాడికి ఇంకా మళ్ళీ పర్మిషన్ ఎందుకు? దానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి కదా. గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు. ఆగారా మరి పల్నాడు పర్యటనకి? కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని ఉంటాడు. మొత్తం మీకు అనుకూలం చెప్పేస్తున్నారు మొత్తం. వాళ్ళు అట్ట వాడుతుంది. సరే, మళ్ళీ జగన్ గెలిచే అవకాశం ఉందా? ఏం ప్రజల అభిప్రాయం, మనం ఏం చెబుతాం. ప్రజల్లో మీరు కూడా ఉన్నారు కదా, మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. అభిప్రాయం అయితే గెలుస్తాడు అనుకున్నా. అంటే ఇప్పుడు 11 పడిపోయారు కదా, 11 నుంచి మళ్ళీ గెలిచే అవకాశం ఉందా? ఏమో, జనాలందరూ ఎత్తే గెలుస్తాడు ఎవరైనా కానీ. మంచి పరిపాలన, మంచి పర్వతంగా చేస్తే, లేకపోతే ఓడిపోతాడు. అమరావతి 3 ఏళ్ళలో అవుతుందని చెప్పి అంటున్నారు. 3 ఏళ్ళు అయిద్దా? ఏమో, కష్టమే. ప్రజల్లో ఇప్పటికైతే వ్యతిరేకత వచ్చిందా ప్రభుత్వం పైన? ప్రభుత్వం పైన కొంత అనుకూలంగా ఉంది, కొంత వ్యతిరేకత ఉంది. అది అనుకూలంగా ఎందుకు ఉంది? ఇది పథకాలు, పరిపాలన విధానము, అది అనుకూలంగా ఉండేదేమో. పరిపాలన పథకాలు ఉంటే అనుకూలంగా ఉంటది, లేకపోతే వ్యతిరేకంగా ఉంటది. ఫలాలు అందిన వాళ్ళకి మొత్తం ఏమో బాగుండిద్ది, అందిన వాళ్ళకేమో ఇది అయిపోయింది, చేదైపోయింది. అదే సహజంగా జరిగేది. పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటండి? మొదటిసారి గెలిచారు, ఎలా చేస్తున్నారా? పవన్ కళ్యాణ్ గురించి ఏమంటారు? తెలియదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ముందు పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువగా టార్గెట్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు టార్గెట్ చేయట్లేదు? ఓన్లీ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఎవరిని టార్గెట్ చేస్తున్నాడు? ఎవరిని టార్గెట్ చేయట్లేదు. ఇప్పుడు హామీలు ఇచ్చారు కదా, సూపర్ 6 హామీలు, అవి అమలు అవ్వట్లేదు అని చెప్పి ఓన్లీ చంద్రబాబు నాయుడు గారిని, టీడీపీనే టార్గెట్ చేస్తున్నారు.
దీన్ని కూడా నేను కూడా కట్టుబడి ఉన్నానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా, మరి దాన్ని ఎందుకు పట్టుకోలేదు? ఏం మాట్లాడలేదుగా, మరి ఏం మాట్లాడతలేదుగా. మొత్తం అయితే ఎన్ని మార్కులు వేయచ్చు అంటారు మీ దృష్టిలో? ఎన్ని మార్కులు వేయచ్చు సంవత్సర పరిపాలనకి? మీ ఇష్టం ఎన్ని అయితే వేయండి. మా ఇష్టం అయితే చెప్పండి, మీ ఇష్టం. 2 వస్తాయి వేయండి, 90 వేయండి, పర్లేదు. 90 వేయాలా? షకీలా గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతా ఉంది కదా, ఎలా ఉందమ్మా పరిపాలన? మీకు సంతృప్తికరంగానే ఉన్నాయా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మీకు? ఇబ్బందులు అంటే మేము బేరం తీసుకుని బతికే వాళ్ళం. సొంత స్థలాలు ఇస్తామన్నారు, స్థలాలు ఇవ్వలేదు. నెల నెల బ్యాంకులో డబ్బులు వేస్తాం 1500 అన్నారు, అవి లేదు, ఏం లేవు అసలు. అది మాకేం ఆయన గురించి మాకు మటుకు ఏం లేవు, లాభం అనేది లేదు. గ్యాస్ బండ కూడా ఒక్కసారి ఇచ్చారు, రెండోసారి బుక్ చేసుకున్నా డబ్బులు పడలేదు. అదేమని పోయి గ్యాస్ కంపెనీ కాడ అడిగితే పడతాయమ్మా పడతాయిలే అంటారు. ఇంకా పడిన ఒకసారినా 800 పడినాయి అంతే. ఎందుకు పడట్లేదంట? పడతాయి అంట, ఎప్పుడుకో పడతాయి అంట అని అక్కడ ఒక గ్యాస్ కంపెనీ కాడ చెప్తున్నారు. ఇంకా మేము మెలకుండా ఉన్నాం. అది చేసేది ఇంకేమూరికి అడగలేము, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కదా, ఏం చేయలేము. మేము రోడ్డు మీద బతికే వాళ్ళం. ఏ చెప్పినా కూడా తప్పే. ఒకళ్ళ గురించి రాదు, ఒకళ్ళ మూలంగా రాదు. ఇంకేముంది? పింఛన్లు ఒంటరి మహిళ పెడతామన్నారు, ఏమీ లేదు. దాని గురించి కూడా లేదు. 50 సంవత్సరాలు వచ్చినా కూడా రోడ్లు పట్టుకొని బతకాలి. కాయలు బేరాలు కూడా లేవు, రేట్లు కూడా మంగుతున్నాయి. కాయలు కూడా రేట్లు కూడా తగ్గలేదు. చాలా ఇబ్బందులు పడుతున్నారు అయితే. ఇబ్బందులు పడుతున్నాం. బేరాలు లేవు, ఇక్కడ బేరాలు లేవు, ఆడ రేట్లు ఉన్నాయి. అరటికాయ గెల వచ్చి 750 రూపాయలు, 650 రూపాయలు అరటికాయల. అమ్మినా అమ్మకపోయినా వాళ్ళకి డబ్బులు కట్టాలి మార్కెట్లో. దాని గురించి ఏం లేదు. అది ఉంటే తింటాం, లేకపోతే మెలకుండా ఉంటాం. అద్దెలు కట్టుకోవాలి. స్థలాలు 3 సెంట్లు ఇస్తామన్నారు, 1 సెంటు కూడా లేదు. అంతే. ఇంకా అంత మించి మాకు పెద్దగా చదువు కూడా లేదు. అంటే సంవత్సరం అయింది కదా, మెల్లగా ఇస్తామని చెప్పంటారు. అంటే ఇస్తారని చెప్పి అనుకుంటున్నారు? ఇస్తామంటున్నారు అంతే. ఇంకా ఇచ్చే దాంట్లోనే ఉంటున్నారు కానీ ఇవ్వట్లేదు. తల్లికి వందనం పడ్డాయమ్మా మీ ఇళ్ళలో ఎవరికైనా డబ్బులు? ఎంత పడ్డాయి అమ్మాయి? మనవాడికి నా మనవరాలకి పడినాయి 13 ఏళ్ళు పడినాయి. అంటే 15,000 చెప్పి 13,000 ఇచ్చారు కదా, ఏమైనా అనుకుంటున్నారు మీరు? ఏమనుకున్నది ఏంది, ఇంత దుడ్లు అవి బాగా చెప్పేయాలి పిల్లలకి బడిలో అన్నారంట టీచర్లు మాస్టర్లు. ఇంకా అదే చెప్పారు పిల్లలు కూడా. మేము ఇంకా మెలకుండా ఉన్నాము. జగన్ ఉన్నప్పుడు కూడా అంతే పడింది, 15 ఏళ్ళు పడినాయి, 13 ఏళ్ళు ఇచ్చారు, 2000 కట్ చేస్తాం. ఇప్పుడు కూడా అంతే పడింది. అంటే అమ్మా, ఇప్పుడు మీరు జగన్ ప్రభుత్వం చూశారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం చూశారు, ఇద్దరులో ఏది బాగా నచ్చింది మీకు? నాకు తెలుసు, నాకు జగన్ ప్రభుత్వం కల్లా కూడా ఏం ఒరిగింది లేదు. ఇటు చంద్రబాబు నాయుడు కల్లా కూడా మాకు వచ్చింది ఏం లేదు. ఇప్పటికి మేము బేరాలు చేసుకుంటాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాలు లేనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇళ్ల స్థలం ఇవ్వాలి, ఇల్లు కట్టియాలని చెప్పన్నారు. మీరు ఏం పెట్టించుకోలేదు అప్పుడు? పెట్టారు, వచ్చింది స్థలం వచ్చింది. తర్వాత ఏమన్నా కోర్టులో ఉండే కాగితాలు అన్నారు, స్థలాలు చూపించారు, ఫోటోలు దిగాము, 1-4 సార్లు బస్సుల్లో పోయాము, బేరాలు వదులుకొని తిరిగాము, చూపించారు, ఇదిగో ఇది మీ స్థలం అన్నారు, సెంటు కాడికి. తర్వాత ఆ కాగితాలు కోర్టులో ఉండే అన్నారు. ఆ కోర్టులో వచ్చింది లేదు, ఆయన గెలిచింది లేదు. మాకు ఈయన వస్తే 3 సెంట్లు ఇస్తాము, అస్సలు పక్కగా లేని వాళ్ళకి అన్నారు. అస్సలు మాకు లేదు, మధ్యలోకే బతుకుతున్నాం. ఇదైపోతుంది అంటారు అయితే. మళ్ళీ మరి వీళ్ళు చేస్తారని చెప్పి అనుకుంటున్నారు. మరి స్థలాలు మొత్తం ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు కదా, వాగ్దానం చేశారు కదా, మరి చేస్తారని చెప్పి అనుకుంటున్నారు మీరు? ఏమైనా చేస్తామంటున్నారు, ఎవరైనా అంటే అంటారు. రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఏమంటారు, ఇస్తామంటారు, ఏమి ఇవ్వట్లేదు. ఫ్రీ బస్ అంటున్నారు, ఫ్రీ బస్ కావాలమ్మా? ఎందుకు? మేము ఏ ఊరికి వెళ్తామా? మేము ఏ ఊరికి వెళ్ళము, లేకపోతే బేరాలు చేసుకుంటాం. పెద్దాకులు వెళ్ళేవాళ్ళు, ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు, వాళ్ళకైతే ఫ్రీ బస్సులు అవసరం. మేము ఆడికి వెళ్ళాం. అవసరం లేదంటావు నువ్వైతే? అవసరం. అసలు పెట్టొచ్చు అంటావు అది పథకం? పెట్టొచ్చు, అవసరం ఉండే వాళ్ళకి పెట్టవచ్చు, మహిళలకి, పనులకు పోయే వాళ్ళకి పెట్టవచ్చు. మేము ఆడికి పోయి పొద్దున్న లేచి మార్కెట్కి వెళ్తాం, కాయలు తెచ్చుకుంటాం, సాయంత్రం దాకా కాయలు అమ్ముతాం. మొత్తం అయితే ఎన్ని మార్కులు వేస్తావు ఈయన పరిపాలనకు మరి? నాకు అంత పెద్ద లేదయ్యా, నాకు అంత నాలెడ్జ్ లేదు, నాకు చదువు లేదు. ఏళ్ళు ముద్ర వేసుకుంటాం, అంత మించి ఏం లేదు. ఉన్న మాటలు మట్టికి 2 చెప్పాను. కాయల మట్టికి రేట్లు బాగున్నాయి బతికే వాళ్ళకి. 1 1500 పడట్లేదు, స్థలాలు లేదు మాకు. 2 గ్యాస్ డబ్బులు కూడా పడలేదు. అంతే.